ఫ్రెండ్స్, ఇగో మేము బట్టలన్నీ ఉతికినామండి. ఇక వర్షం చూడు ఎంత పడుతుంది. ఉతికిన బట్టలన్నీ వేసుగా నానిపోయినాయండి. ఇంతగా ఇక్కడ వేసినాము. ఇక్కడ మాకు దండలు కట్టుకొని ఇట్లా కట్టె పెట్టి ఇక దండలు కట్టినాము. ఇట్లా ఇక్కడ మొత్తం నానిపోయినాయి. ఉతికేసిన అంతా ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే వర్షం సడన్గా పడదు. ఇంకొక బకెట్ ఇంట్లో అట్లే ఉన్నాయి నీళ్ళు బట్టలు. ఇంకొక బకెట్ ఉన్నాయి ఇంట్లో ఆరేయలేదు. ఎందుకంటే వర్షం పడుతుంది కదా. మళ్ళీ ఆరేస్తే గిట మాకు ఇంట్లో ఆరేసుకొని జగ గిట లేదు. ఇంకా అందుకనే ఉండదు వర్షంలో నాంత. తర్వాత రేపు నాంతుంది వర్షంలో మొత్తం వాన పడదు. వర్షం పడుతుంది మొత్తం నామే లేదు. బాగా పడుతుంది. చాలా ఈరోజు పనికి వెళ్ళలేదు. ఎంత వర్షం వస్తుంది. మాకు ఇవి 2 ట్యాంకులు అండి. ఇక ఒకటేమో ఓనర్ వాళ్ళది, ఒకటేమో మాది ఉంది. ఒకటి ఓనర్ వాళ్ళది ఉంది, ఒకటి మాది ఉంది. నల్లొచ్చి రోజు కింద నీళ్ళు నింపుకొని వచ్చి ఈ 2 ట్యాంకులు నింపేసి పైప్ అట్ల నుంచి చేసి ఇవి నింపినాక మళ్ళీ ఇక బంద్ చేస్తాం. బంద్ చేసి ఇంట్లో ఇదైతుంది అనుకో. ఇప్పుడు వర్షం పడుతుంది, ఎట్లా పెట్టాలో ఏమో నీళ్ళు అదా అది కవర్లు కట్టి పెట్టేసేది. కవర్లు పెట్టేస్తారంట. మా బాబు ఇంకా కాలేజీకి వెళ్ళి రానలేదు. నానిపోతున్నాడో ఏమో. ఛత్రి లేదు, ఏం లేదు ఇంకా. సరే ఇప్పుడు వర్షం పడుతుంది, ఫిరేం ఉంటాయి. వర్షంలో ఎప్పుడు మోహాలు చెప్తానంటే ఫిరేం చెప్తారు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా చెప్తే రేపు తెల్లుండి వర్షం తగ్గితే తీసుకురావాలి. ఇంకా అక్కడ వానమొగలు దూరాన్ని అక్కడ పడుతుంది. ఫుల్గా పడుతుంది. ఊళ్ళో సైడ్ అయితే పడుతుంది అంట. మా అక్క పడుతుంది అని చెప్తుంది అక్కడ. ఇక్కడైతే నిన్న మొన్న లేకుండే ఈ రోజు అయితే పడుతుంది, బాగానే పడుతుంది. ఉండనే చోటు ఇది. సరే ఫ్రెండ్స్, మా ఛానల్